ఒక చరిత్ర సృష్టించి రాజకీయ నాయకుడు ఎలా ఉండాలి, మార్గదర్శకులుగా ఉండాలి అనే భావి తరానికి కనిపించే విధంగా అర్థం పట్టే విధంగా ఆయన జీవితం నడుచుకున్నాను. జీవితంలో రాజకీయంలో ఎందరో ఉన్నారు. దాదాపు నాకు కూడా 50 సంవత్సరాల నుంచి అనుభవం ఉంది. నేను చిన్న వయసులో నాకు ఎప్పుడు సరదా రాజకీయ నాయకులతో స్నేహితులుగా ఉండేవాడు. దాదాపు ముఖ్యమంత్రులు నేను సంజీవ్ రెడ్డి గారి గురించి అందరికీ నేను సన్నిహితంగా పెరిగేవాడు. నాకు హాబీ అప్పుడు గౌరవం. ఎవరు చూస్తే కూడా మనం చూస్తూనే ఉన్నాం. పీపుల్ హ్యావ్ గ్రోన్ మ్యాగ్నిఫిసెంట్ పర్సనాలిటీస్. తర్వాత మన ఈ క్రమాణ ఈ హోను కలిసిపోతూ ఉంటారు. కానీ జీవితంలో ఏమి ఇంతమంది గుండెల్లో ప్రేమ సంపాదించారు. ఒక రాజకీయ నాయకుడిగా ఒక అధికారం ఉన్నప్పుడున్నా లేకపోయినా అధికారం వస్తుంది పోతుంటారు అని ప్రశ్నిస్తే కొద్దిమంది చిరస్థాయిగా మన గుండెలు ఇస్తారు. ఆ చెందిన వారు నీకు ఒక అదృష్టాన్ని ఒక తత్వాన్ని ప్రసాదించినప్పుడు ఎవరు భగవంతుడి పరీక్షని నెగ్గుతాడో వాళ్ళే మహనీయ వ్యక్తి. భగవంతుని పరీక్షలో నెగ్గిన వ్యక్తి ఎవరంటే రోషయ్య గారిని దర్శించారు. కారణం ఆయన జీవితం ఎలా మలుచుకున్నాడంటే ఏకాగ్రత, ఏ కాన్సన్ట్రేటింగ్ పవర్ విత్ హ్యూమానిటీ అండ్ హ్యూమన్ పవర్ ఈజ్ ది యాక్చువల్లీ కాంబినేషన్. దాంట్లో ప్రతిబింబం ఎవరంటే రోషయ్య గారిని చెప్పాలి. ఎలా అంటే తను శాసనసభ్యుడిగా ఉన్నా, కొంతకాలం అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా, తర్వాత మంత్రిగా ఉన్నా, ఫైనాన్స్ మినిస్టర్గా రికార్డ్ క్రియేట్ చేసి ఎన్నో బడ్జెట్లు ప్రవేశపెట్టి మచ్చలేని నాయకుడిగా సిస్టమేటిక్ చేతనైతే సహాయం చేస్తారు, లేకపోతే నమ్మకంగా ఇది వీలు కాదు అని అంటాడు. కానీ మనిషి ఎవరిని కూడా ఇబ్బంది పెట్టడం కానీ మనసు బాధపడడం కానీ లేనటువంటి రాజకీయ నాయకులు చాలా కష్టం చూడడం అన్నమాట. ఆ విధంగా జరగడం ఒక ఎత్తు అయితే మరొక వైపు కళ. నేను ఎన్నోసార్లు చెప్పాను, ఎంత అధికారం ఐశ్వర్యం అందం ఏదన్నా కూడా ఎన్ని శాస్త్రాలు ఎవరైతే కళను ఆరాధిస్తారో, కళని అభిమానిస్తారో, కళా శక్తిని చూసి ఆ శక్తిని ఆహ్వానం చేసుకోగలరో వాళ్ళ జీవితమే ధన్యం అవుతుంది. ఆ పోతున్న వ్యక్తి నాయకుడే మనం మోసేది. కారణం ఆయన ముఖ్యమంత్రిగా ఆయన ఉన్న సంవత్సరం రోజులు కూడా ప్రతిరోజు ఎన్నో సవాళ్ళు ఎదుర్కొన్నాడు. ఎన్నో తుఫాను, రాజకీయ తుఫాను, అంతాయి తుఫాను కాదు, అన్నిటిని కూడా కుంఠత ఆత్మవిశ్వాసంతో దీక్షతో ఎదుర్కొన్నా, ఎంత ఇబ్బందులు ఉన్నా కూడా ఒక మంచి కళా సంస్కృతి కార్యక్రమం ఉందంటే ఒక అరగంట టైం స్పెండ్ చేశారు. దట్ ఈస్ ది గ్రేట్ క్వాలిటీ. అంటే ఆయన రక్తం ఇముడుందన్నమాట. కళ, సంస్కృతి, మరి సాహిత్యం, సంగీతం, మరి నృత్యం అన్నింటినీ ఆయన ప్రేమించేవాడు అన్నమాట. అలా ప్రేమించే వాళ్ళకి అసలు నిజం చెప్పాలంటే వయసే ఉండదు. శరీరం కొంచెం మరి ప్రకృతి రీత్యా వయసు పెరిగినా మనసుకి ఇప్పుడు వయసు రాదు. దట్ ఇస్ ద పవర్ ఆఫ్ కళ అని చెప్పడం అన్నమాట. అందుచేత జీవితం అని తెలుసు. కానీ తన జీవితంలో సెల్ఫ్ మేడ్ క్రియేటివ్ పర్సనాలిటీగా ఉంది. మన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఢిల్లీలో గౌరవం గంభీరంగా ఒక పర్సనాలిటీ. ఆయన భగవంతుడు పర్సనాలిటీ కూడా ఆజానుభావుడు అందరికీ దొరుకుతుందా? కరెక్ట్గా మంచి ఆజానుభావుడు, మరి గంభీరతతో ఉన్న ప్రేమతో ముందుగా ఉన్నటువంటి నాయకుడు అటువంటి రోషయ్య గారు. ప్రతి ఒక్కరు కూడా మనాన్ని ప్రేమ సంపాదించడం సులభం కాదు. ప్రతి ఒక్కరు కూడా ఏదో భయపడి ఈ అధికారం ఉన్నప్పుడు నమస్కారం పెడతాం, ఎదురుగా ఏదో బాగుంటాం. కానీ మనాన్ని పేరు రావడం ప్రజలుంది. సో 60 సంవత్సరాలు వారి జీవితం ఒక మార్గదర్శకం చేసుకున్నారు. భవిష్యత్తులో రాజకీయ రంగంలో యువకులు అందరూ కూడా రోషయ్య గారి లాగా జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని వాడు కూడా జీవితాన్ని మలచాలి అని నేను ఈ సమయంలో వాళ్ళకందరూ కూడా సలహా ఇస్తున్నాను. హైదరాబాద్ చేసినాను. అందరూ సంతోషంగా అందరి గుండెల్లో ప్రేమను సంపాదించాడు. రోషయ్య గారి గురించి ఎంత తలుచుకున్నా, ఎంత వారిని సృష్టించినా, ఎంత వారు చేసినటువంటి వారి జీవితం సాధించి చెప్తున్నా దానికి లిమిట్ లేదు. సంతోషం. వారిని భగవంతుడు ఇంకా ఆరోగ్యం నుంచి 100 సంవత్సరాలు చల్లగా ఉండి ఇంకా ఆదర్శ నాయకుడిగా ఉండి భవిష్యత్తులో he is the leader, the man who is Mr. Roshaya, who lives in the hearts of the millions of people. They want to get us to the political world
ఆఖరి చెప్తున్నాను, అధికారం ఐశ్వర్యవంతం శాశ్వతం కాదు. లెట్ us be a normal man. Even they get power, you may be a very big man, you may be big power, maybe any amount of power in the political. Just let us take life normal. అప్పుడే మన జీవితం పరిపక్వత మాకు గొప్ప మనుషులు అవుతామని తెలిసి సందేశం.